గుడ్ మార్నింగ్ టు ఆల్. మన పిఎస్సిఎల్ సంబంధించినటువంటి డబ్బులు లోధా కమిటీ వారి ద్వారా 10 లక్షల రూపాయల వరకు కూడా చెల్లించినట్లుగా తెలుసుకున్నాం. చాలా హ్యాపీ. అయితే ఎక్కువ మంది ఉన్నటువంటి సమస్య ఏంటంటే ల్యాండ్ అలాట్మెంట్కి ఎస్ అని పెట్టడం మరియు ల్యాండ్ హ్యాస్ బీన్ అలాటెడ్ అనేటటువంటి కారణాలు చూపిస్తూ మరి ఆ అమౌంట్ జమ కాకపోవటం అది పెద్ద సమస్యగా మారింది. దానిని గురించి అనేక మంది నన్ను అడుగుతున్నారు, వాటికి సంబంధించినటువంటి వివరాలు చెప్పండి, ఎప్పుడు పడతాయి అని అడుగుతూ ఉన్నారు. అందుకని దానిని గురించి మీకు క్లుప్తంగా చెప్పడం కోసం ఈ యొక్క వీడియో. పిఎస్సిఎల్ కంపెనీ యొక్క విధానం ఏంటంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఒక కస్టమర్ పిఎస్సిఎల్ కంపెనీలో ₹1,00,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే దానికి 2 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వాయిదాల పద్ధతిలో కట్టుకోవడం, దాన్ని ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ప్లాన్ అంటారు. రెండవది ఎట్ ఏ టైం సింగిల్ అమౌంట్గా పే చేయటం, ₹1,00,000 ఒకేసారి పే చేస్తారు. దాన్ని సిడిపిపి అంటారు, క్యాష్ డౌన్ పేమెంట్ ప్లాన్. ఇందాకటిదేమో ఐపీపీ, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ప్లాన్. సపోజ్ ఒక కస్టమర్ కనుక పిఎస్సిఎల్ కంపెనీలో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ ₹1,00,000 ఇన్వెస్ట్మెంటు కొంత భూమి పైన కంపెనీ వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ భూమిని కస్టమర్ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. అయితే సిడిపిపిలో కట్టినటువంటి అమౌంటు 1 సంవత్సరం కంప్లీట్ అయిన తరువాత ఆ కస్టమర్కి ల్యాండ్ అలాట్ చేస్తూ ఒక రిజిస్ట్రేషన్ లెటర్ పంపిస్తారు. భూమి రిజిస్టర్ చేయట్లేదండి, ల్యాండ్ అలాట్మెంట్ లెటర్ పంపిస్తారు. సపోజ్ ఆ కస్టమర్ కనుక ఆ ₹1,00,000 6 సంవత్సరాల వ్యవధి కోసం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అతనికి కేటాయించినటువంటి ఆ భూమిని 6 సంవత్సరాల తరువాత సుమారుగా ₹1,00,000 గాను 2 లక్షల పైబడి చెల్లిస్తాము అని మొట్టమొదట మీరు తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు. ఎస్టిమేటెడ్ వాల్యూ అంటారు. అంటే నేను సుమారుగా చెప్తున్నాను, 2 లక్షల పైన ఇస్తారు. అయితే ఆ కస్టమర్కి 1 ఇయర్ తరువాత ల్యాండ్ అలాట్ అయినట్టుగా లెటర్ పంపిస్తారు. సిడిపిపిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ విధంగా చేస్తారు. అదే గనక ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ప్లాన్లో గనక చెల్లించినట్లయితే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తరువాత వారికి ల్యాండ్ అలాట్ చేస్తారు. అప్పుడు వారికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ వస్తుంది. కాబట్టి ల్యాండ్ అలాట్మెంట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. మరి 6 సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటుని, అంటే అలాట్మెంట్ లెటర్నండి, మరియు మొట్టమొదట మన కంపెనీలో డబ్బులు కట్టించినప్పుడు వారు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ లెటర్, బాండ్ అంటాం మనం, ఆ రెండింటిని కంపెనీ వారికి గనక మనం సెండ్ చేసినట్లయితే ఆ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన రోజు ఎంత అమౌంట్ అయితే ప్రామిస్ చేస్తున్నారో ఆ అమౌంట్ తిరిగి మళ్ళీ కస్టమర్కి వస్తుంది. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ల్యాండ్ని కంపెనీ వారు 6 సంవత్సరాల తరువాత బైబ్యాక్ తీసుకొని ఆ రోజు ప్రామిస్ చేసిన విధంగా అమౌంట్ కస్టమర్కి చెల్లించేవారు. అది ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే లోధా కమిటీ వారి ద్వారా రిఫండ్ కోసం అప్లికేషన్ పెట్టమన్న సమయంలో అప్లికేషన్ ఫామ్లో ఒక కాలంలో అడిగారు, మీకు ల్యాండ్ అలాట్ అయిందా అని అడిగారండి. దానికి చాలామంది అర్థం కాకనో అవగాహన లేకనో ఎస్ అని పెట్టారు. ఎస్ అంటే అర్థం ఏంటి? మాకు ల్యాండ్ అలాట్ అయింది అని. కానీ కొంతమందికి కంపెనీ వాళ్ళు లోధా కమిటీ వారికి డేటా పంపించిన సమయంలో ఎవరెవరికైతే ల్యాండ్ అలాట్ అయిందో అలాంటి కస్టమర్లందరికీ కూడా
కంపెనీ వారికి ల్యాండ్ హ్యాస్ బీన్ అలాటెడ్ యాజ్ పర్ డేటా సెండ్ బై ది పిఎస్ఎల్ కంపెనీ అని అన్నారు. అంటే పిఎస్ఎల్ కంపెనీ పంపించిన సమాచారం ప్రకారం మీకు ల్యాండ్ అలాట్ అయింది, కాబట్టి మీ యొక్క అప్లికేషన్ను మేము ప్రస్తుతం పరిశీలించడం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. కంపెనీ వారి కనుక డబ్బులు పేమెంట్ చేసినట్లయితే ఆ యొక్క విధానం కంపెనీ వారికి అవగాహన ఉంటుంది. కాబట్టి ల్యాండ్ అలాట్ అయినప్పటికీ కస్టమర్ రిజిస్ట్రేషన్ లెటర్ పంపించకపోయినా ఆ యొక్క మెచ్యూరిటీ కోసం మనం మన బాండ్ని సబ్మిట్ చేసే సమయంలో ఆ అమౌంట్ ఆ రోజు ప్రామిస్ చేసిన విధంగా తిరిగి చెల్లించేవాళ్ళు. కానీ ఈరోజు కమిటీ వారికి మరి ఆ యొక్క విధానం గురించి కొంత కన్ఫ్యూజ్లో ఉండుంటారు బహుశా. ఏంటంటే ఈ కస్టమర్కి ల్యాండ్ అలాట్ అయింది కదా, కాబట్టి అతను డబ్బులు ఎలా ఇవ్వాలి అనేది ఒకటి. రెండవది, వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్లో మీకు ల్యాండ్ అలాట్ అయిందా అని అడిగితే వారు ఎస్ అని చెప్పారు, కాబట్టి వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ అయి ఉంటుంది. వారికి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది పరిశీలన నిమిత్తం ఆ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా ప్రక్కన ఉంచడం జరిగింది. అప్లికేషన్లు కరెక్ట్గా ఉన్న వారందరికీ కూడా పేమెంట్లు జరిగి ఉంటాయి. ఎందుకంటే 10 లక్షల వారికి కూడా ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం చెల్లించి ఉంటారు. ప్రస్తుతం కమిటీ వారు ఎస్ అని పెట్టిన వాటికి ల్యాండ్ అలాట్ అయిన వాటిని గురించి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మనకెటు ల్యాండ్ ఇవ్వాల, మన పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయాల, కేవలం రికార్డుల ప్రకారంగా సర్టిఫికెట్ ప్రకారంగా ల్యాండ్ అలాట్ అయినట్టుగా చూపించారు. కాబట్టి మనకి ఎలాంటి భూమిని ఇవ్వలేదు, కాబట్టి ఆ డబ్బులు కూడా కంపల్సరీగా తిరిగి చెల్లిస్తారు మనకి. కాబట్టి లోధా కమిటీ వారు ఆ విషయమై క్లారిటీ తీసుకున్న తరువాత ఆ అమౌంట్ కూడా మనందరికీ చెల్లిస్తారు అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమాచారం అది ఎప్పుడు సవరిస్తారు, ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలని ఇంకా ఇవ్వలేదండి. చాలామంది నన్ను అడుగుతున్నారు అది ఎప్పుడు ఇస్తారు అని నన్ను అడుగుతున్నారు. నా దగ్గర సమాధానం ఉండదు, ఎందుకంటే కంపెనీ వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని తెలుసుకొని మాత్రమే నేను మీ అందరికీ విషయాలు తెలియజేస్తున్నాను. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఆప్షన్ ఇచ్చినా, ల్యాండ్ సంబంధించి పేమెంట్ జరుగుతున్నా కానీ మీ అందరికి కూడా నేను త్వరలో చెప్పగలుగుతాను. త్వరలో ఇవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని ఆ భగవంతుడిని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.